Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy food recipe. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి బాటిల్ గార్డ్ తీసుకోవాలి. దీంట్లోంచి ఒక చిన్న పీస్ తీసుకొని పీల్ చేసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకొని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. 2.5 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే 2 గార్లిక్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తురుముకున్న బాటిల్ గార్డ్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సొరకాయని ఇంగ్లీష్లో బాటిల్ గార్డ్ అంటారు. దీంట్లో రిచ్ ఫైబర్ ఉంటుంది. ఐరన్, విటమిన్స్ ఇంకా మినరల్స్ కూడా ఉంటాయి. దీంట్లో 96.1% వాటర్ ఉంటుంది. ఇది బేబీని డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. ఇంకా కాన్స్టిపేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇది బేబీ బాడీని కూల్గా చేస్తుంది. బేబీ బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో కోలిన్ ఉంటుంది. ఇది బేబీకి ఫీవర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇది బేబీలో కాఫ్, పెయిన్, ఆస్తమా రాకుండా హెల్ప్ చేస్తుంది. 2 మినిట్స్ తర్వాత క్యారెట్ తురుము కూడా వేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది బేబీ హార్ట్ ని, లంగ్స్ ని, కిడ్నీస్ ని హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ B6 ఉంటుంది. ఇది బేబీ స్కిన్ ని, హెయిర్ ని, ఐస్ ని అండ్ లివర్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ ని కూడా హెల్దీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ K ఉంటుంది. ఇది బ్లడ్ క్లాటింగ్ కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి మూంగ్ దాల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 4 విజిల్స్ తర్వాత ఇది ఇలా కంప్లీట్గా కుక్ అయి ఉంటుంది. మీకు థిక్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే వాటర్ కొద్దిగా తక్కువగా వేసుకోండి. క్లోజ్గా కావాలి అంటే వాటర్ ఎక్కువగానే వేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఫుడ్ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.